కిటిగా గురు మన గెటప్ ఏంట ఉందిరా? అదిరింది గురు. మన గెటప్ గురించి ఊళ్ళో ఎవడైనా కారు కూతురు కూతున్నాడా చెప్పు, ఆడి శర్మ వదిలేసి చెప్పులు గురించి చేసుకుంటారు. మీ గెటప్ల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవడుకుంది గురు? మీ సెటప్ల గురించే మాట్లాడుకుంటున్నారు. అవునా? కోటిగాడంటే కోటి ఎవరు ఉంటాయి మరి? ఏమే నిమ్మి ఇలా నీళ్లు మోయడమైనా నీళ్ళు వేసుకోవడమైనా ఉందా? ఎలా ఇచ్చారా పంచి? నాకు ఇంకా పెళ్ళే కాలేదురా నీ జిమ్మడా. మరి నన్ను చేసుకోమంటావా? మనకు అలవాటే. చందు మా అబ్బాయి ఇంటికి వచ్చేస్తాను, చేపల పులుసు చేసి పెట్టే. వస్తావు వస్తావు. పోయినసారి వచ్చినప్పుడు గాజులు తెత్తా అన్నావుగా, అవి లేకుండా ఇంటి చాయలకు వచ్చావనుకో దొంగ పంచి అట్టా ఇచ్చింది. రివర్స్ పంచి. అరే కిటిగా గురు, ఆ సైకిల్ కైలాసం గారి కాదు? అవును అనుకుంటా గురు. అంత డొక్కు సైకిల్ ఈ ప్రపంచంలోనే ఎవరు కొనరా? అవును గురు. ఇప్పుడు ఇస్తాను చూడరా డోసు. పంకజం బాగున్నావా? పోరా ఎదవా. ఆయన ఇంట్లో ఉన్నట్టున్నాడు రా. ఇప్పుడు వస్తాడు చూడు. గురు అలా సారీ రా కైలాసం, నీ పాలు నేల పాలు అయినా ఈ నీళ్లు పాలేగా ఎట్టా పంచి. అది నువ్వు చూసే చూపులో ఉంటుందిరా, కుళ్ళు బోతోళ్ళకి అన్ని అట్లే కనబడతాయి. అబ్బా చాలా ఫీలింగ్ అయిపోయినట్టున్నావు. అయినా నేను కావాలనుకోలేదురా, మా కిట్టిగాడు గొడుగు కాస్త ముందుకు వచ్చి పట్టుకున్నాడు, కళ్ళే కనపడలే. నీకు ఇప్పుడేంది, ఎప్పటి నుంచో కనబడట్లేదు. మన కోసం క్లబ్ లో అంతా ఎయిటింగ్ చేస్తుంటారు. వెళ్ళొస్తానే. నీకు వేరే పనే ఉందిరా, పీకల దాకా తాగడం ప్యాకెట్ ఆడడం తప్ప. ఎల్లు మడిసన్నాక కాస్త కళాపోసన ఉండాలరా. అయినా నేను పొట్టి నెక్కరు డొక్కు సైకిల్ సొట్టకాయని వేసుకుని బతకడం బతికేనా? ఎలా ఇచ్చారా పంచి? డబ్బు మదం. మళ్ళీ నిలబడ్డావా బుజ్జి? నా మాట వినవే. నీ మాట విన్నాను కాబట్టే ఇలాంట్లో నిలబడ్డాను. ఏమైందమ్మా? ఏదో నోరు జారి కైలాసానికి బుజ్జికి పెళ్ళైతే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుందన్నాను అంతే. 4 రోజుల నుంచి ఇలా ఎండ్లో నుంచి ఉంటుంది. ఊరుకో బుజ్జమ్మ, ఆ కైలాసాన్ని సరిపెట్టి గేదెను తోవినా తెల్లబడ్డు. నువ్విట్ట ఎన్ని రోజులు ఎండలో నిలబడ్డా నల్లబడు. ఆయన ఇద్దరు నలుపైతే పుట్టబోయే పిల్లలు కాకుల్లో పుడతారు. మా బావ కోసం నేను ఏవైనా చేస్తాను. అందుకే 3వ క్లాస్ 3 సార్లు తప్పాను. చాలేవే పెద్ద గొప్ప. మా బావ కోసం నేను నెలే తప్పాను. కైలాసం మనిషి నలుపైనా మనసు బంగారం అమ్మా. మంచి మాట చెప్పావే. అందుకే ఆ బంగారానికి బంగారు బొమ్మలు ఇచ్చి రేపే నిశ్చితార్థం చేస్తున్నాం. అయితే ఇప్పుడు నేను బుజ్జిని పెళ్లి చేసుకోవాలంటావు? అట్టగానేం లేదు, ఆ బుజ్జి నిన్ను చేసుకున్నా సరిపోతులేరా మావయ్య. ఇప్పుడు నేను నీ అల్లుడిని మర్యాద ఇచ్చి మాట్లాడు. అట్టగే లేరా కైలాసం గారు, ఎంతకీ నీకు ఇప్పుడేం కావాలి? బుజ్జిని ఇంటర్వెల్ చేస్తా. చేసుకో బావా. అట్ట కళ్ళలో కళ్ళు పెట్టి చేసుకోమంటే ఎట్టా చేసుకుంటారే? కూతురు సిగ్గుపడు. వాయమ్మో. చాలా. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? బుజ్జి కైలాసం. నీకు ఇష్టమైన రంగేంటి? నీ రంగే, కాకి నలుపు. ఓ మంచి పాట పాడవే. జింతాక్క జింతా 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 కథ, జింతాక్క జింతా 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 కథ. నువ్వు పాస్ మావా. ఇప్పుడు నీతో ఇంటర్వెల్. అడుకోరా. నువ్వు నాకేమిస్తావు? ఏమిస్తావు అంటే నీ చేతికో వాచి, ఏలుకో ఉంగరం, నీ సైకిల్ సీటుకో కొత్త కవరు, చక్రాలకి ప్లాస్టిక్ పూలు. చెవులో పువ్వేం కాదు, నాకు ₹1,00,000 కట్నం ఇచ్చుకుంటారు కావాలి. లచ్చ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలుంటాయిరా? సిగ్గు లేకపోతే సరి. లక్ష్మీదేవి లాంటి పిల్ల మన ఇంటికి వస్తుంటే లచ్చ కావాలట, లచ్చ. అది పుట్టినప్పుడే మన ఇంటి కోడలు అనుకున్నావురా? ఓమా, ఇది మామ అల్లుల మధ్య మీటింగు, ఎవ్వరు రావడానికి వీల్లేదు. ఏమంటామా? ఎత్తాలేరా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు. అయినా ఉన్న పళంగా ₹1,00,000 అంటే యాడ్నించి తెస్తావన్నయ్యా? యాడ్నించంటే పొలం అమ్మితే 1,00,000కి పైగా వస్తాయి. తాతల కాడి నుంచి మన బతుకులు ఇట్టగే ఏడ్చినాయి కదా, కనీసం ఏళ్ళైనా సుఖంగా బతకనిద్దాం. రాఘవయ్య, పెద్ద మనసుతో మంచి మాట చెప్పావు. ఇంకా ఆలస్యం దేనికి? తాంబూలాలు మార్చుకోండి. కష్టం వచ్చినప్పుడు కూడా కడుపులో దాచుకున్నాను కానీ పొలం అమ్మాలని ఆలోచన చేయలేదండి. ఎందుకయ్యా బాధపడతావు? నువ్వు పొలం అమ్ముతున్నది నీ కూతురు పెళ్లి కోసమే కదా. పర్లేదు, సంతకం పెట్టు. నీ కూతురికి కైలాసాన్ని కొనివ్వడం కోసమే కదా. నీ పొలం నేను కొంటున్నాను. ఎట్టగొట్టండి పంచి. సూపర్ గురు. రేపు నిన్ను కొనడానికి కూడా ఇంకొక తలక మాసిన దానయ్య పొలం అమ్ముతాడులే. ఎట్టగొట్టారా పంచి? సూపర్. డబ్బులు సప్లైరు ఏమండి? 2x3 టీ, ఒకటి స్ట్రాంగ్, ఒకటి లైట్, ఒకటి మీడియం బట్రా. అలాగే ఇచ్చే తొక్కలో డబ్బులకి అన్ని వెరైటీలు రావు, 2 వస్తాయి. ఆ 2 3 అవుతాయి. ఎలాగా? ఒకటి లైట్ గా చేస్తాడు, ఒకటి స్ట్రాంగ్ గా చేస్తాడు. అది కొంచెం ఇది కొంచెం ఖాళీ గ్లాస్ లో పోస్తాడు, అది మీడియం అవుతుంది. పేపర్ చదువుగా వైద్యం తక్కువ, బిల్డప్ ఎక్కువ. సిగరెట్ ఉంది. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా.
ఇగో ఏమయ్యా స్వామి అవన్ చూడలేవేనా స్వామి 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 నీళ్ళ ఉండు స్వామి 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 తాగు ఇక్కడ తలబెట్టు తాగు కొంచెం తాగు స్వామి సాగు స్వామి ఇప్పుడు ఎట్లుంది స్వామి స్వామి ఇప్పుడు బాగుందా నీ పేరు? కైలాసం స్వామి. నీ ఇల్లు ఊరికి ఉత్తరాన ఉంది కదూ? అదంతా నాకు తెలియదు స్వామి. డైలీ ఆ సందులో పాలు పోసి ఈ సందులో చెల్లిపోతుంది స్వామి. నీకు 2 ఎకరాల పొలం ఉంది. మీకెట్ట తెలుసు స్వామి? గవ్వలు చెప్తున్నాయి కదా నాయన. అంటే ఇప్పుడు నా 2 ఎకరాలు 4 ఎకరాలు అయిపోతా స్వామి? తప్పు నాయన, అలా చేయకూడదు. ఈ రోజు నుంచి నీ జాతకం మారబోతోంది. నీ ఊరికి నువ్వే రాజువి కాబోతున్నావు. అంటే నేను ఇప్పుడు కిరీటాలు, కత్తులు, గుర్రాలు కొనుక్కోవాలా స్వామి? కాదు నాయన, నీ పొలంలో బంగారం పండబోతోంది. ఊరుకో స్వామి, అదొట్టి బీడి భూమి అయితే. అది బీడైనా పాడైనా నువ్వు దున్నినా దున్నకపోయినా బంగారం పండుతుంది. స్వామి, నువ్వు చెప్పేది నిజమా స్వామి? నా నోట్లో పాలు పోసావు, ఈ నోట్లోంచి వచ్చేది పొల్లుపోదు. ఈ క్షణం నుంచి నీకు సిరి దరిద్రంలాగా పడుతుంది. అంతెందుకు, నువ్వు ఏ వాహనం ఎక్కినా వాడే నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. అంతా మంచే జరుగుతుంది. ఆలోచించుకు నాయన, వెళ్ళిరా. మళ్ళీ వచ్చేవేం నాయన? హ్యాండిల్ లేకుండా సైకిల్ ఎట్ట తొక్కాలి స్వామి? ఇదిగో నాయన. వస్తా స్వామి. నువ్వు ఏ వాహనం ఎక్కినా వాడే నీకు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు. ఆటో 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 ఆపమంటే ఆపట్లేదు. మాకు పిలిచి పైసలు ఇస్తాడు. యాడికి పోవాలి? ఎల్లారెడ్డి కూడా చెక్. మీటర్ వేసిన మీద సామి చెప్పలే. మీటర్ మీద 5 రూపాయలు అవుతుంది. పోనీ ఏమైంది? 20 రూపాయలు పరేషాన్ చేసినావు కదా భాయ్. ఆ స్వామి గారి మాట్లాడినందుకు అనవసరంగా 20 రూపాయలు బొక్క. పిలిచి మరీ పైసలు ఇస్తారంట. ఈడు అడిగి మరీ 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. పైసలు ఇచ్చిన కదా. పర్సు మర్చిపోయినావు, ఇగో తీసుకో. ఇది రాదు కదా, పర్సు కాదు. స్వామికి నాకు లెక్క రావట్లే. ఇన్ని పైసలు ఇంకా తాగిన సాలు లేకండి. పొద్దుపోయింది, కొట్టు కట్టేయాల. చెప్పు తెగుద్ది. నేను చెప్పులు కొట్టిన జాకెట్లే కొడతాను. అయ్యో, తాగితే ఏం బాగుతారో ఎదవులకే తెలీదు. లేకండి లేకండి. ఇదిగో కళ్ళు తాగే వాళ్ళ కథ పెద్ద పాపం వస్తుంది. ఇట్టాగే అంటే
మీ పిల్లలు సీపుర్లు అట్టుకుని నా కొట్టుకాడికి వస్తారు. అలాగే రేపు రాత్రికి మళ్ళీ వస్తాను, నువ్వు రెడీ కావాలి. అట్లాగే ముందు నువ్వు కింద పడిపోకుండా కొంపకు చేరు. గుడ్ నైట్ కస్టమర్స్, సీ యూ టుమారో. మీ హంస. ఇది చాలా హార్ట్ గురు. చందమామ రావి అని పాటలు ఓరు దేవుడో, ఊళ్ళో ఇన్ని కొంపలుండగా నాకే జరగాల ఈ అన్యాయం. ఓరు నాయనో, చందమామ పడిపోయిందా? మొత్తం చందమామ పడితే కైలాసం గాడు వచ్చి బయటికి తీసుకురా. ఏమైందిరా? సగం చందమామే పడిందిరా బాబు. ఇందులో ఆపే ఉంది, మిగిలిన ఆపేమైందిరా? ఏమన్నా ఆపట్లేట్రా నేను దాచేసుకోవడానికి? మరి సగం సందమామ ఏమైందమ్మా? అత్తలకే కదరా ఏడుస్తున్నాను. తొట్టిగా మళ్ళీ తొట్టి దగ్గర చేరి ఏడుస్తున్నారేంటి? ఒరే కైలాసం, సమయానికి వచ్చావురా. మరి శంకరదాస్ తొట్లో సగం సందమామని నొక్కేశారా? నాకు ఏ పాపం తెలియదురా. తొట్లో సగం చందమామను నొక్కేసిన తొట్టి దొంగని పట్టుకుని నన్ను కాపాడరా కైలాసం. చెప్తారా నీ సంగతి చెప్తా. ఇందాక మీరంతా కళ్ళు కంపౌండ్ లో కళ్ళు తాగుతుంటే కోటిగాడు మీ తొట్టి దగ్గర రావడం నేను చూసా. ఆడి చేతిలో ఇంత పెద్ద కత్తెర కూడా ఉంది. అయితే ఆడే సగం చందమామను ఇదిగో చూడు, నేను చెప్పలే ఆడు దొంగతనం చేసిన సగం చందమామ. ఒరే కైలాసం, నువ్వు దేవుడురా. అడుగో చూడు, ఊళ్ళో పెద్ద మనిషిని అని చెప్పుకుంటూ ఇలాంటి దొంగతనాలు చేస్తారా? ఈ నచ్చలు వదలడానికి ఎందుకు రెచ్చిపోండి? నా తోట మీద కొడతాడ. ఒరే కోటి బాబు, కాదు కాదు దొంగ బాబు, రారా రారా బయటికి. అలా వస్తున్నాను రా. ఏంట్రా అర్ధరాత్రి పూట వచ్చారు? ఈ కోటి గడితో కానీ పని పడిందా? కైలాసం గడితో సహా కట్టకట్టుకొని వచ్చారు. ఎలా ఇచ్చారా పంచి? ఎందుకు కొట్టావురా? ఎందుకో చెబితే గాని కొట్టించుకోవాలరా. నువ్వెందుకు కొట్టావురా? ఏదో పనికి కొట్టడం అసలు ఎందుకు కొడుతున్నారా? ఈ విషయం పేపర్ లో పడితే మన ఊరు ఇంటికి వచ్చి మరీ కొడుతున్నారు. అసలు నేనేం చేశాను రా? ఈ తొట్టెవరదురా? తొట్టి నా అదే తొట్టిలో ఏముందిరా? నీళ్ళు. ఏమందిరా? చెప్పరా? నీళ్ళలో ఏముంటది? అడుగుల సిమెంట్ గచ్చు. అన్ని రీజన్స్ కరెక్ట్ గా చెప్తున్నావురా. మా ఇంట్లో పేసిన చందమామ ఏదిరా? చందమామ. చందమామ కాదురా, సగం చందమామ. సగం చందమామ. సగం చందమామ అని అమాయకంగా యాక్టింగ్ చేస్తావేంట్రై? నన్ను కొట్టకండి రా. ఇదంతా ఈ కైలాసం గాడి ప్లాను. నిజం రావు. కైలాసానంటే కళ్ళు పోతాయిరా. మన ఊరికే దేవుడైన చిచి, మన దేశానికే దేవుడైన చిచి, మన ప్రపంచానికే దేవుడైన కైలాసాన్ని అంటావా? ఆడు లేకపోతే చంద్రుడు లేడురా, పున్నమి లేదురా, కటిక చీకటేరా. ఎలా ఉందిరా? బాగుందిరా, బాగుందిరా. మీరు కూడా ఉండండి. పాపం మీరు కొట్టి వెళ్ళిపోయారు. మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈడి తొట్లో ఉన్న సగం చందమామను, నీ తొట్లో ఉన్న సగం చందమామను తుమ్మ జిగురుతో అతికించి ఆకాశం మరి మళ్ళీ కొడతారా? మీరు వెళ్ళిపోండి. ప్రామిస్? ప్రామిస్. ఓకే, నేను ఇంటికి వెళ్ళేప్పటికి చంద్రుడు కింద ఆకాశం కింద. పైకి చూసి కరెక్టే చెప్పారు. నువ్వు నా 10 లీటర్ల పాలు నేల పాలు చేశావు. నువ్వు చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా కక్కించా. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. నా రూటే సపరేట్. గురు కైలాసం గడి పంచు అదిరింది గురు. గురు నీకు పంచుల మీద పంచులు, పంచుల మీద పంచులు కదా. పంచి